హలో ఫ్రెండ్స్, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సూపర్ టేస్టీగా ఉండే ఉప్మానైతే ఎలా చేయాలో చూసేద్దామా. ఈ ఉప్మా వచ్చేసి చాలా బాగుంటుంది, మనకు పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఫస్ట్ మనం ఎలా చేయాలి, ఏమేం కావాలో చూసేద్దామా. ఫస్ట్ ఈ ఉప్మా కోసం కావాల్సినవన్నీ అయితే జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఒక 3 ఎండుమిర్చి అండి. మీకు కావాలనుకుంటే మిగతా శనగపప్పు, పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్మాకి సరిపడా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ని అయితే తీసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్రను అయితే యాడ్ చేయాలండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పుని, ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనకు ఈ తాలింపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు ఉప్మా అనేది చక్కగా టేస్టీగా వస్తుందండి. ఇలా మంచిగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మనకు చక్కగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అనేది ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. మనకు చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయేలోపు 1కి 2 గ్లాస్ చొప్పున మనమైతే వాటర్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టి పక్కనైతే మనమైతే వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు రవ్వనైతే యాడ్ చేసుకొని చక్కగా మనం ఈ తాలింపులో రవ్వను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 మినిట్స్ అయితే మనం ఇలా రవ్వనైతే చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే వాటర్‌నైతే యాడ్ చేసుకుందాం. మనకిప్పుడు రవ్వ అనేది ఇలా ఫ్రై అవ్వాలండి తాలింపులో. ఇప్పుడైతే మనం వాటర్‌నైతే యాడ్ చేసుకుందాం. ఇలా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనమైతే ఉప్మానైతే కలుపుకోవాలండి. అలా చేయడం వల్ల ఉప్మా అనేది మనకు ఉండకట్టకుండా ఉంటుంది. మంచి సాఫ్ట్‌గా వస్తుంది. ఫస్ట్ కొంచెం ఇలా కలుపుకుంటే మనకు తర్వాత ఉండకట్టదండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తాన్నైతే కలుపుకోవాలి. ఉప్మాలో సాల్ట్ వచ్చేసి మనం వాటర్ మరుగుతున్నప్పుడే వాటర్‌లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉప్మాలో చక్కగా కలుస్తుంది. సో, మనకు ఉప్మా మొత్తం ఉడికిన తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేశామంటే సరిగ్గా కలవదనమాట. లేదు అనుకుంటే మనకు రవ్వలో కూడా ఫ్రై అయ్యేటప్పుడు కూడా రవ్వలో కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చక్కగా మొత్తాన్ని కలిపేసి మనమైతే మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మాక్సిమం 10 మినిట్స్ కాబట్టి ఫైనల్‌గా మన యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మన దగ్గర నెయ్యి కానీ, లేదు అనుకుంటే వెన్నపూస ఉన్నా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత వేడి వేడిగా ఈ ఉప్మాని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. సో, ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ ఉప్మాని ట్రై చేయండి. అలాగే మీరెలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.